హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బాలాజీ కోసూరి. ఏంటంటే మనకి ఇప్పుడు స్పియర్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మనం ఏమని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అంటే, సో గ్రేట్ సర్కిల్ అని ప్రూవ్ చేయాలి. దీంట్లో రెండు కండిషన్స్ ఉన్నాయి. ఇది 18th క్వశ్చన్. అంతకుముందు 17 క్వశ్చన్స్ మీరు చూడనట్లయితే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో యూనిట్ 1 ప్లేలిస్ట్ అని ఇస్తున్నాను, మీరు అక్కడైనా చూడొచ్చు. సో మనకి ఎలా ఇచ్చిందంటే, ప్రూవ్ దట్ ద ప్లేన్ x plus 2y minus z is equals to 4 cuts the sphere x square plus y square plus z square minus x plus z minus 2 equals to 0 in a circle of radius unity and find the equation of the sphere which has the circle for one of the great circle. ఓకేనా, మనం దీంట్లో రెండు కండిషన్స్ ప్రూవ్ చేయాలి. ఏంటంటే ఫస్ట్ ఏం లేదు, మనకి ఒక స్పియర్ ఈక్వేషన్ ఉంది కదా. సో ఈ స్పియర్లో ఒక సర్కిల్ ఉంది. ఓకేనా, ఈ స్పియర్లో సర్కిల్ ఉంది. ఇదేమో స్పియర్ ఈక్వేషను. మనకి ఈ ఈక్వేషన్ ఉంది చూసారా, సో ఈ స్పియర్ ఈక్వేషను. సో ఈ స్పియర్ ఈక్వేషన్ని ఇది ప్లేను. ఓకేనా, ప్లేన్ కట్ అవుతుంది. ఫస్ట్ అయితే మీరు క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఇది మనకి సర్కిల్ ఈక్వేషన్. ఓకే, వెయిట్ ఏ మినిట్. సో ఫైనల్గా మనకి ఈక్వేషన్ అయితే డయాగ్రామ్ అయితే ఎలా ఉంటుంది. ఫస్ట్ మనం రెండు కండిషన్స్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మనం సర్కిల్ రేడియస్ 1 అని ప్రూవ్ చేయాలి, యూనిటీ అంటే 1 అని ప్రూవ్ చేయాలి. అండ్ అని ఇచ్చింది చూడండి, అండ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ విచ్ సర్కిల్ ఈజ్ ద గ్రేట్ సర్కిల్. మనకి ఇచ్చిన సర్కిల్ గ్రేట్ సర్కిల్ అయితే మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే స్పియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అంటే ఏం లేదు, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ప్రకారం ఏంటంటే, మనకు ఒక స్పియర్ ఈక్వేషను, ఇప్పుడేమో మనకి స్పియర్ ఈక్వేషను ప్లస్ ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చారు. సో స్పియరు ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం సర్కిల్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సరే, సర్కిల్ రేడియస్ని ఈక్వేషన్ కాదు, సర్కిల్ రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అంతకుముందు నేను వీడియో లెక్చర్స్లో చెప్పాను. సో ఇది ఒకసారి మీరు అర్థం అవ్వకపోతే అక్కడ కూడా వెళ్ళి చూసుకోండి. వీడియో కార్నర్లో కనిపిస్తున్న ఐ బటన్ ట్యాప్ చేయండి, లేదా కింద వీడియో డిస్క్రిప్షన్లో యూనిట్ 1 ప్లేలిస్ట్ అని ఇచ్చాను. సో మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, స్పియర్ ప్లస్ ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సర్కిల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మన కాన్సెప్ట్. సో సొల్యూషన్ రాసుకుందాం. సో అంతకంటే ముందు మీరు నా ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇది ఒక పని చేయండి. సో నేను మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి మీరు కూడా టైప్ ఆఫ్ సపోర్ట్ ఇవ్వండి నాకు కూడా. సో సొల్యూషన్ రాసుకుందాం. మనకి గివెన్ డేటా, సో గివెన్ డేటా. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, ఒక ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చారు. సో ప్లేన్ p ఈక్వల్స్ టు x ప్లస్ 2y మైనస్ z ఈజ్ minus 4 equals to 0. This is the equation 1. తర్వాత సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు, దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో దానికి కూడా ఒక ఈక్వేషన్ ఇచ్చుకుందాం. సో స్పియర్ ఈక్వేషన్, అది సర్కిల్ ఈక్వేషన్ అంటున్నాను. సో సర్కిల్ ఈక్వేషన్ కాబట్టి దీన్ని ఎస్తో డినోట్ చేయం. సో ఈక్వేషన్ అది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ జెడ్ మైనస్ 2 ఈక్వల్స్ టు 0. ఇది సర్కిల్ ఈక్వేషన్. సో మనం చూసుకుంటే ఒకసారి సింపుల్గా ఏం లేదు, ఇప్పుడు ఈ స్పియర్ ఈక్వేషన్ నుండి ఏం చేయాలంటే, మనం నార్మల్గా జనరల్గా సెంటర్ ఇది ఈక్వేషన్ 2. ఓకేనా, సో ఈక్వేషన్ 2కి ఏం చేయాలంటే జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్తో కంపేర్ చేయాలి. సో కంపేర్ చేసిన తర్వాత దీనికి సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది అంతకుముందు వీడియో లెక్చర్స్లో చేసాను. సో ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చెప్తాను, మీరు కూడా క్యాలిక్యులేట్ చేయండి. సో ఇప్పుడు ఈక్వేషన్ 2ని ఏం చేద్దామంటే, మనం ఇప్పుడు జనరల్ ఫామ్తో కంపేర్ చేద్దాం. సో జనరల్ ఫామ్తో కంపేర్ అయితే మనకేం వచ్చిందంటే, సో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ ఏంటిది, ఇది. సో ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం, ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది. సో వీడియో లెంత్ ఉంటే కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు. నేను అంతకుముందు వీడియో లెక్చర్స్లో కంప్లీట్ చెప్పాను, సో ఎలా ఏంటి అని.
సో ఇది జనరల్ ఈక్వేషన్. ఈ అబోవ్ ఈక్వేషన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే యూ వాల్యూస్ వి వాల్యూస్ వస్తాయి. సో యూ కామా వి కామా డబ్ల్యూ డి వాల్యూస్ వస్తాయి. సో దీని నుండి మనం సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా ఉంది -u, -v, w. సో దాంట్లో సబ్స్టిట్యూట్ అయితే సి వాల్యూ -1/2 సెంటర్ ఆఫ్ ద స్పియర్ సి 0, -1/2, 0, -1/2. సో రేడియస్ ఆఫ్ ద స్పియర్ క్యాపిటల్ R = u² + v² + w² - d. సో యూవి డబ్ల్యూ డి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో సబ్స్టిట్యూట్ అయితే మనకు √5/2 అనేది ఆన్సర్ రేడియస్ అయితే వచ్చింది. వాడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంది, ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకోండి మీరు. సో మీరు క్వశ్చన్ చూసుకుంటే ఎప్పుడైనా సరే మీరు ఏదైనా సరే మ్యాథ్స్ వరకు మీకు ఇచ్చిన డేటాని ఫాలో అయితేనే మీకు అర్థమైద్ది క్వశ్చన్, లేకపోతే తల బీక్కున్నా అర్థం కాదు. ఫస్ట్ ఏం చేయమన్నాడు మనల్ని, ఫస్ట్ మనల్ని చేయమన్న పని ఏంటి, ఫస్ట్ ప్లేన్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని స్పియర్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని వాడు మనల్ని సర్కిల్ రేడియస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సర్కిల్ రేడియస్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మనకి ఇలా ఉంది మొత్తం కూడా. క్యాపిటల్ R అనేదేమో స్పియర్ రేడియస్, సి అనేదేమో సెంటర్ ఏంటిది 1/2, -1/2, 0, -1/2 స్పియర్ సెంటర్ ఆఫ్ ద స్పియర్. ఇదేమో O అనుకుందాం, ఓకేనా. ఇది సర్కిల్ సెంటర్, ఇదేమో స్పియర్ సెంటర్ క్యాపిటల్ సి, ఓకేనా. ఆల్రెడీ మనం ఇక్కడ మెన్షన్ చేసినాం క్యాపిటల్ సి అనేది ఇక్కడ మనకి ఏంటంటే సెంటర్ ఆఫ్ ద స్పియర్, ఓకేనా, సెంటర్ ఆఫ్ ద స్పియర్. సో ఇక్కడ ఇదేమో స్మాల్ r, ఇదేమో రేడియస్ ఆఫ్ ద స్పియర్. సో ఇక్కడ చూడండి ఇది రేడియస్ ఆఫ్ ద స్పియర్. సో ఇది మొత్తం కూడా ప్లేన్ ఈక్వేషన్, ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా. సో ఇది ప్లేన్ ఈక్వేషన్ గుర్తుంచుకోండి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఈ డి వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ డి వాల్యూ ఇది. సో మనకి చూడండి ఆర్ వాల్యూ తెలుసు, ఈ స్మాల్ r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి డీకి ఒక ఫార్ములా ఉంది. సో డి అంటే ఏంటిది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఓకేనా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్, ఓకేనా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ మనకి దేనికి ఉంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ దేనికి ఉందంటే సెంటర్ ఆఫ్ ద స్పియర్, ఓకేనా. ఇది సెంటర్ సి, సెంటర్ ఆఫ్ ద స్పియర్. ఈ సెంటర్ ఆఫ్ ద స్పియర్కి ఈ ప్లేన్ బేస్కి, ఓకేనా. ఇది మొత్తం కూడా ప్లేన్ బేస్. సో దీన్ని ప్లేన్ బేస్ అన్నాం. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈ ప్లేన్కి ఈ సెంటర్కి మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రాయాలి, అప్పుడు డి వచ్చింది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ బిట్వీన్ అయినా రాసుకోవచ్చు, ఫ్రమ్ అయినా రాసుకోవచ్చు. సో ఏం లేదు, ఫ్రమ్ ఎక్కడ నుండి, ఫ్రమ్ స్పియర్ సెంటర్, ఓకేనా. షార్ట్కట్లో రాస్తున్నా, స్పియర్ సెంటర్ టు ఈక్వేషన్ 1, ఓకేనా. ఈక్వేషన్ 1 అంటే ఏంది మనకి ప్లేన్, ఓకేనా. ఈక్వేషన్ 1 అంటే మనకి ప్లేన్. సో ఫార్ములా ఏంటంటే సింపుల్ ఫార్ములా, డి = ax1 + by1 mod of ax1 + by1 + cz1 by, ఓకేనా, స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² + c², ఓకేనా. ఇది ఫార్ములా. సో మనకి మరి ఏబీసీ వాల్యూలు ఎక్కడ నుండి వస్తున్నాయని మీకు డౌట్ రావాలి. సో మనకి ఆల్రెడీ ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చిండు. సో లైన్ ఈక్వేషన్ ఏంటో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో లైన్ ఈక్వేషన్ మనకిచ్చిన లైన్ ఈక్వేషన్ ఏంటంటే x + 2y, ఓకేనా. x + 2y ఒకసారి అబ్జర్వ్ చేయండి. x + 2y - z -4 = 0. సో ఈ ఎబో ఈక్వేషన్ ఉంది కదా. సో దీన్ని దేంతో కంపేర్, ఇక్కడ 1 ఉంటుంది. సో ax + by + cz + d = 0తో కంపేర్ చేద్దాం. సో ఇక్కడ ఇంకొక టర్మ్ మిస్ అయింది, ఏం లేదు. ఇక్కడ మనకి న్యూమరేటర్లో డి యాడ్ అయింది. సో ఇది మోడ్ వాల్యూ. సో దీన్ని కంపేర్ చేసుకుంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏ వాల్యూ 1, సో బి వాల్యూ వై కోఎఫిషియంట్ 2, ఓకేనా. సి వాల్యూ మైనస్ ఇక్కడ 1 ఉంటుంది. సో సి వాల్యూ ఏమైందంటే -1 అయింది. డే వాల్యూ ఎంత అయిందంటే -4 అయింది. సో దాన్ని రాసుకుందాం. మరి x1 y1 వాల్యూస్ ఎక్కడ, x1 y1 z1 వాల్యూస్ ఎక్కడ నుండి వచ్చినాయి అంటే సెంటర్. మనకేం తెలుసు, -1/2, 0, -1/2. సో అదేనా మనకు వచ్చింది. సో -1/2, ఒకసారి చూద్దాం.
డి వాల్యూ ఇక్కడ 2ux ఎక్స్ దగ్గర కంపారిజన్ చిన్న మిస్టేక్ వచ్చింది ప్లస్ అది. సో ప్లస్ అంటే ఇక్కడ +1/2 అందుకే పాయింట్స్ అనేది ఒకసారి మీరు చూసుకోవాలి. +1/2 ఇది ఇక్కడెక్కడో రాసా +1/2 +1/2 కామా 0 కామా -1/2. సో +1/2 ఇది x1 y1 z1. సో ఈ వాల్యూస్ అన్నీ తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చిందో చూద్దాం. సో మరి మనకి ఇది ఫార్ములా ax1 + by1 + cz1 + d అంటే ఇది మొత్తం కూడా మాడ్లో ఉంటుంది. సో నేను కలిపి రాసా mod బై √a² + b² + c². ఇది ఫార్ములా. సో ax1 by1 cz1 వాల్యూస్ అన్ని d వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసా న్యూమరేటర్లో 1 × 1/2 + 2 × 0 -(1/2) -4 బై a² + b² + c² అంటే 1² + 2² -1². సో d = మనకి న్యూమరేటర్లో ఇక్కడ చూసుకున్నట్టయితే 1 × 1/2 అంటే 1/2, 2 × 0 అంటే 0, మైనస్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమైందంటే +1/2 +1/2 -4. సో 2/2కి 2/2కి ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం వచ్చేసి 2 అయింది, 2కి 2కి. సో 1 + 1 = ఏమైంది 2/2 అయింది. సో 2/2 = 1. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే 2/2 -4/1 + 4 + 1 అంటే రూట్ 1 + 4 + 1 అంటే √6. సో 1 - 4 అంటే -3 √6. ఇది మాడ్ వాల్యూస్ కాబట్టి మాడ్ వాల్యూస్కి ఏంటిది నెగిటివ్ వచ్చినా కానీ నెగిటివ్కి మాడ్ వాల్యూ ఏమైందంటే పాజిటివ్నే వచ్చింది. ఓకేనా, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో నెగిటివ్ వాల్యూస్ అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్ అయితే అది మనం చిన్నప్పటి నుండి నేర్చుకుందే. సో 3/√6 ఫైనల్గా మనకి d = 3/√6 వచ్చింది. సో మనకంటే ఇప్పుడు ఇక్కడ ఈ డయాగ్రామ్లో మనకి ఈ వాల్యూ వచ్చింది. సో డి వాల్యూ వచ్చింది. ఓకేనా, స్మాల్ డి వాల్యూ. సో డి = ఎంత వచ్చింది 3/√6 వచ్చింది. ఇక్కడ ఒకసారి మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి. సో దీన్ని కంటిన్యూషన్ రాసుకోండి ఇక్కడ నుండి. సో ఈ డయాగ్రామ్ కింద అయితే మీకు ఈజీ అర్థమవుద్దని చెప్తున్నా. సో సింపుల్గా ఏం లేదు, ఇదే డయాగ్రామ్ నేను ఎక్కడ రాసిన. ఇక్కడేమో సెంటర్ ఉంది, సో ఇక్కడేమో ఓ ఉంది, ఇదేమో మామూలుగా జస్ట్ ఇది సెంటర్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో మనం ఈ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ మనకు తెలియదు. సో డి వాల్యూ తెలుసు, ఆర్ వాల్యూ తెలుసు. సో నేను దీన్ని ఏమని చెప్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకో, ఓకేనా, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం. మనకి చిన్నప్పటి నుండి చదివిందే పైథాగరన్ థియరం నుండి. అయితేనా పైథాగరన్ థియరం నుండి ఏంటిది AC² = AB² + BC² అంటే ఏం లేదు, హైపోటైనస్ స్క్వేర్ = ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జెంట్ సైడ్ స్క్వేర్. ఓకేనా, అదేనా మనం చిన్నప్పటి నుండి చదువుకుంది. సో అదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. సో ఇక్కడ ఏసీ అంటే ఎంత ఉందో చూడండి. ఏసీ అంటే ఫస్ట్ వాల్యూస్ రాసుకుందాం, R². తర్వాత ఏబి అంటే చూడండి, ఏబి అంటే ఈ వాల్యూ. సో ఏబి అంటే ఏంటిది D² ప్లస్ BC². సో BC² అంటేనేమో బీసీ వాల్యూ ఇది స్మాల్ R². ఓకేనా, సో మనకు కావాల్సింది ఏంటిది, యాక్చువల్గా మనకు కావాల్సింది ఈ వాల్యూ. సో R² వాల్యూని ఇక్కడ ఉంచుదాం. సో ఏమైందంటే R² - D² అయింది. సో మనకి R² అంటే తెలియదు, ఫైండ్ అవుట్ చేయాల్సింది. మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసినాం, ఫస్ట్ కంపారిజన్ తర్వాత వచ్చింది. R = మనకి ఎంత వచ్చిందంటే √5/2. ఓకేనా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి. మనం అంతకుముందు ఆల్రెడీ మనం ఇందాక చేసినాం, సేమ్ ఇదే ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే వచ్చింది. తర్వాత -D², ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసినాం. D² అంతా ఇది హోల్ స్క్వేర్. ఓకే, చిన్న 5/2 R² కదా, సో హోల్ స్క్వేర్. ఓకేనా, R² అంటే √5/2 హోల్ స్క్వేర్ -D², D వాల్యూ అంతా 3/√6, సో హోల్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. స్మాల్ R² = √5/2 హోల్ స్క్వేర్ అంటేనేమో √2² క్యాన్సిల్ అయింది, ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయింది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. సో 5/2 -3² స్క్వేర్ రూట్ని అప్లై చేస్తున్నా. సో ఏమైందంటే √6 హోల్ స్క్వేర్ వచ్చింది. సో ఈ స్క్వేరు ఈ రూటు క్యాన్సిల్ అయింది. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే చూడండి ఏమొచ్చింది, స్మాల్ r = మనకి 5/2 -9/6. ఓకేనా, 9/6 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. సో 2, 6కి ఎల్సిఎం చేయి. ఓకేనా, దానికంటే ముందు ఇక్కడ చూడు, దానికంటే ముందు ఇక్కడ 2 టేబుల్లో
సారీ 3 టేబుల్తో క్యాన్సిలేషన్ చేద్దాం. ఓకేనా, 6ని 3 2s అని రాద్దాం, 3ని 9ని 3 3s అని రాసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూడు ఈ 3 క్యాన్సిల్ అయింది. సో మనకు మిగిలింది ఏంటంటే 3/2 మిగిలింది. అంటే 9/6 బదులు ఏమని రాసుకోవచ్చు, r = 5/2 మైనస్ 3/2. ఓకేనా, 5/2 మైనస్ 3/2. సో ఫైనల్గా r = LCM 2 అయింది. 2 అంటే 5 - 3. సో r = 5 - 3 అంటే 2/2. సో r = 1. సో మనల్ని ఫస్ట్ ప్రూవ్ చేయమన్న కండిషన్ ఏంటిది, ద రేడియస్ ఇదేంటి స్మాల్ r అనే ఏంటిది, వేర్ స్మాల్ r ఈజ్ ద ఏంటిది మనకి స్మాల్ r అనేది రేడియస్ ఆఫ్ ద స్పియర్. ఓకేనా, రేడియస్ ఆఫ్ ది స్పియర్ సర్కిల్ స్మాల్ r. సో మనకి ఎంత వచ్చింది, 1 వచ్చింది. అంటే మనల్ని ప్రూవ్ చేయమన్నది అదేనా, ఒకసారి మీరు క్వశ్చన్ చూసుకోండి. సో వాడు ఫస్ట్ మనల్ని ప్రూవ్ చేయమన్నది ఏంటిది, ఆ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 1 అని ప్రూవ్ చేయమన్నాడు. అంటే యూనిటీ అంటే ఏంది మనకి 1 అని తెలుసు. సో 1 అయిపోయింది. తర్వాత కండిషన్ ఏంటిది, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ విచ్ హ్యాజ్ ఇట్స్ సర్కిల్ ఫర్ వన్ ఆఫ్ ద గ్రేట్ సర్కిల్. మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ అనేది గ్రేట్ సర్కిల్ అయితే మనల్ని స్పియర్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నది. ఫస్ట్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ విచ్ హ్యాస్ ద సర్కిల్ ఫర్ వన్ ఆఫ్ ద గ్రేట్ సర్కిల్. సో దానికి ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తా చూడండి. డయాగ్రామ్ వేస్తున్నాను ఫస్ట్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఒకసారి మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో మీరు ఒకసారి క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తే వాడు ఏమన్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ యాజ్ దిస్ సర్కిల్. ఓకేనా, ఈ స్పియరే. ఓకేనా, ఈ స్పియర్ ఈక్వేషన్ అంట ఏమైందంట, సర్కిల్ అయిందంట. ఈ స్పియర్ ఈక్వేషన్ సర్కిల్ అయితే, ఆ సర్కిల్ గ్రేట్ సర్కిల్ అయితే ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం లేదు, సింపుల్గా. సో మనకి ఫస్ట్ అయితే గివెన్ డేటా రాసుకుందాం. సో యాస్టేజ్గా ఎప్పటిలాగానే. సో అంతకుముందు వీడియో లెక్చర్స్లో గ్రేట్ సర్కిల్ సమ్ చెప్పిన 16th వీడియో లెక్చర్ అనుకుంటా. సో మీరు అక్కడైనా చూడొచ్చు. సో క్లారిటీగా అక్కడ చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనకి గివెన్ ఏమి ఇచ్చారు, స్పియర్ ఈజ్ ఏ సర్కిల్. ఓకేనా, సో గివెన్ స్పియర్ ఈజ్ ఏ సర్కిల్. ఇక్కడ ఒక మిస్ అయింది, గివెన్ స్పియర్. ఓకేనా, గివెన్ స్పియర్ ఈజ్ ఏ సర్కిల్, ఈజ్ ఏ వన్ ఆఫ్ ద గ్రేట్ సర్కిల్. సో గ్రేట్ సర్కిల్ అయింది కాబట్టి, సో ఇది స్పియర్ అనేది సర్కిల్ అయింది. సో ఎస్తో డినోట్ చేస్తాం. సో ప్లేన్ ఈక్వేషన్ మనకి ఇచ్చారు, x + 2y మైనస్ మనకి ఇచ్చింది ఇక్కడ x + 2y మైనస్ 4 = 0. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషనే. సో దీని నుండి మనకేం లేదు, ఈ ఈక్వేషన్ ఇచ్చారు. సో మనకి ఎనీ స్పియర్, ఒక స్పియర్ ఈక్వేషను సర్కిల్ని ప్లేన్ ఇచ్చినప్పుడు వచ్చిన స్పియర్ ఈక్వేషన్ ఏమైందంటే s + λp = 0. సో s + λp = 0 కదా. సో మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు s వాల్యూ తెలుసు మనకి, ఇక్కడ p వాల్యూ తెలుసు. ఓకేనా, లాంబ్డా వాల్యూ అనేది కాన్స్టెంట్. సో s వాల్యూని p వాల్యూని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన. సో సబ్స్టిట్యూట్ చేశాక వచ్చిన ఈక్వేషన్ ఏమన్నా అనుకున్నా అంటే ఈక్వేషన్ 3 అనుకున్నా. సో తర్వాత దీన్ని లోపలికి మల్టిప్లై చేశా. సో ఈ మన లాంబ్డాని లోపలికి మల్టిప్లై చేసిన. ఇక్కడ లోపల మల్టిప్లై చేస్తే మనకేమొచ్చిందంటే, సో ఇక్కడ కింద చూపిస్తున్నారు కదా, మనకి ఇక్కడ కింద ఉన్న ఈక్వేషన్ వచ్చింది ఏంటది, x² + y² + z² మైనస్ λ1 × x. ఇక్కడ చూడండి, ఇక్కడ x కామన్ తీసిన, ఇక్కడ x కామన్ ఉంది కాబట్టి ఫస్ట్ పాజిటివ్ వాల్యూ రాసుకున్న λ-1. సో అలానే y వాల్యూ కామన్ తీయటానికి లేదు. సో +2 λy. సో అలానే లాంబ్డా వాల్యూస్ వచ్చినాయి. సో ఈ ఈక్వేషన్ ఏం చేద్దామంటే, జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుందాం. సో ఈ ఈక్వేషన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటే మనకేం వచ్చిందంటే, చూడండి ఒకసారి. సో ఇది మనకు వచ్చిన వాల్యూ. సో ఇది మనకు వచ్చిన వాల్యూ. ఇప్పుడు దీంతో కంపేర్ చేద్దాం. సో దీంతో కంపేర్ చేస్తే అబోవ్ ఈక్వేషన్ని కంపేర్ చేసిన తర్వాత మనకు వచ్చింది ఏంటిది, కంపేర్ విత్ ద జనరల్ ఈక్వేషన్ స్పియర్. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్తో కంపేర్ చేస్తే మనకి అబోవ్ ఈక్వేషన్ ఈక్వేటింగ్ చేసుకుంటే 2u = λ-1, 2v = 2λ అండ్ 2w మనకి ఎంత వచ్చిందంటే λ-1 అనేది రావడం అనేది జరిగింది. సో d వాల్యూ కామన్ అది. నెక్స్ట్ దీని నుండి u వాల్యూ రాసుకున్నాం, తర్వాత v వాల్యూ రాసుకున్నాం, తర్వాత w వాల్యూ రాసుకున్నాం.
కానీ సెంటర్ ఆఫ్ ద స్పియర్ మనకు ఫార్ములా తెలుసు. సో సెంటర్ ఆఫ్ ద స్పియర్ మనకి ఏం తెలుసు, సెంటర్ ఆఫ్ ద స్పియర్ వచ్చేసి -u, -v, -w అని తెలుసు. సో ఆ ఫార్ములాని అప్లై చేసుకున్నాం ఇక్కడ. సో రాసుకుంటే uv w వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిన. సో ఫైనల్గా మనకి సి వాల్యూ అంటే సెంటర్ ఆఫ్ ద స్పియర్ సి ఎంత వచ్చిందంటే -λ-1/2 -λ-1 వచ్చింది. కానీ ఇక్కడ మీరు ఒకసారి ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. సో మీరు ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే ఈ గ్రీన్ కలర్లో ఉంది చూసారా. సో ఈ గ్రీన్ కలర్లో ఉన్నది మొత్తం కూడా ఏంటంటే ఒక ప్లేన్ ఈక్వేషన్. ఒకసారి మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ స్పియర్ అనేది మనకి ఇచ్చిన స్పియర్ ఈక్వేషన్ అనేది ఈ స్పియర్ ఈక్వేషన్ కూడా ప్లేన్తో పాస్ అవుతుంది. ఓకేనా, ప్లేన్ నుండి పాస్ అవుతుంది. సో ప్లేన్ నుండి పాస్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏమైంది అంటే ప్లేన్ నుండి పాస్ అవుతుందంటే ఏం చేయాలి, సెంటర్లో ఉన్న పాయింట్స్ ఏమైతే ఇప్పుడు సెంటర్లో ఉన్న పాయింట్స్ అనేవి ఆ ఈక్వేషన్ నుండి పాస్ అవుతాయి. సో బట్ మనకేమి ఇచ్చారు, బట్ ద సెంటర్ ఆఫ్ ద ఈక్వేషన్ సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ పాసెస్ త్రూ ద ప్లేన్ మనకు ప్లేన్ ఈక్వేషన్ నుండి వచ్చింది. x + 2y - z - 4లో పోతుంది. సో ఏమైందంటే ఇదేమో x వాల్యూ అయింది, x వాల్యూ. సో ఇదేమో y వాల్యూ అయింది, ఇదేమో z వాల్యూ అయింది. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి xyz వాల్యూ, ఇదేమో x వాల్యూ, ఓకేనా, ఇదేమో y వాల్యూ, ఇదేమో z వాల్యూ అప్లై చేసుకొని లోపల మల్టిప్లై చేద్దాం. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ -1 ఈ రెండింటిని మల్టిప్లై అయితే +1 వచ్చింది. సో +1. సో దీంతో పాటు దరిద్రాన్ని ఎందుకని మనకి ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ మనం మైనస్ని కామన్ తీద్దాం. ఓకేనా, ఇక్కడ మనకి ఇక్కడ 2ని ఎల్సిఎం చేద్దాం. ఓకేనా, ఇక్కడ 2 లేదు. సో ఇక్కడ 2 లేదు, ఇక్కడ 2 ఉంది. సో ఏమైంది, 2 ఎల్సిఎం, ఇక్కడ 2 లేదు. సో 2 ఎల్సిఎం అయింది. సో ఎల్సిఎం అయితే మనకి ఎంత వచ్చింది, దీన్ని మల్టిప్లై చేద్దాం. సో ఇక్కడ మనకి -4 ఇది, తర్వాత ఇది ఒక -4. సో -2. ఓకేనా, -4 -2 ఏమైంది, -4 -2 అంటే మనకి ఏమొచ్చిందంటే -6 వచ్చింది. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ -6 వచ్చింది. సో తర్వాత +1 +1 +2 +2 -8 ఏమొచ్చింది, -6 వచ్చింది. ఓకేనా, అంతేనా, మనకి ఏమొచ్చింది, మనకి -6 వచ్చింది. సో దీంట్లో -6 = 6 అయింది. సో 6 ఈ 6 క్యాన్సిల్ అయింది, -λ = 1. సో λ = -1. సో మనకు కావాల్సింది λ = -1 అయింది. సో ఇదే ఇప్పుడు లాంబ్డా వాల్యూని ఏం చేద్దాం అంటే ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ మనం లాంబ్డాని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్టెంట్ ఈక్వేషన్ ఉంది కదా. సో దాన్ని ఏమనుకున్నా అంటే నేను ఈక్వేషన్ 3 అనుకున్నాం మనం. ఓకేనా, ఇక్కడ సో ఇక్కడ ఈక్వేషన్ 3. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే కొంచెం స్పీడ్ అవుతుందా, స్లోలో పెట్టుకొని చూసుకోండి. సో లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో s + λp. సో లాంబ్డా వాల్యూ అంతా ఇక్కడ -1. సో -1 ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్. సో ఈ మైనస్ని లోపల మల్టిప్లై చేసిన, ఈ మైనస్ని లోపల మల్టిప్లై చేసిన, లోపల మల్టిప్లై అయితే చూడండి ఏమొచ్చిందో, -x - 2y + 2z -4 = 0 వచ్చింది. సో దీని మొత్తాన్ని సింప్లిఫై అయితే మనకి ఎంత వచ్చిందంటే ఫైనల్గా x² + y² + z² - 2x - 2y + 2z + 2 = 0. సో ఫస్ట్ చూపిమన్నది ఏంటిది, ఏంటంటే ఓకేనా, r = 1 అని ప్రూవ్ చేయమన్నాడు. r = 1 అని ప్రూవ్ చేసినాం. తర్వాత ఏం ఫైండ్ చేయమన్నాడు, సర్కిల్ అనేది గ్రేడ్ సర్కిల్ అయితే, ఓకేనా, గ్రేడ్ సర్కిల్ అయితే అంటే స్పియర్ అనేది, తర్వాత దాని స్పియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, సో మరి ఇప్పుడు ఈ స్పియర్ ఈక్వేషన్ కూడా ఫైండ్ అవుట్ చేసినాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ విధంగా అయితే మనకి ఇందాక ఇట్లా క్వశ్చన్ ఇలా ఇస్తే మాత్రం ఫస్ట్ స్పియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్, రేడియస్ అని ఇంతని ప్రూవ్ చేసిన తర్వాత గ్రేడ్ సర్కిల్ అయితే తీసుకొని స్పియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసినాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి ఒక టైప్ ఆఫ్ సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. తర్వాత వీడియో లెక్చర్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.